ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రోడిని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇదిగో చైనా చేపలకు మేత దింపుతున్నాను, చూడండి, చూస్తూనే ఉండండి. లైక్ సబ్స్క్రైబ్ అంతే, ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూస్తూనే ఉండండి. ఈ 5 బస్తాల మేత. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడిని. చూశారు కదా చైనా చేపలు, అదిగో ఎలా కొట్టుకున్నాయో, బీభత్సంగా తింటున్నాయి అనమాట. అదిగో ఇవన్నీ చైనా చేపలే, మామూలుగా కాదు, రచ్చరచ్చగా తింటాయి. భీమవరం నుంచి నేను మీ రాయలసీమ కుర్రోడిని. ఆ చైనా చేపలు మేత వేయడమే ఆలస్యం, మామూలుగా తినవు. చూపిస్తాను చూడండి, చూసారా? ఇదిగో మేత చైనా చేపలకి అలా వేయాలి, అలా వేస్తే తినడానికి వస్తాయి అన్నమాట. అదిగో అదిగో గుంపులు గుంపులుగా, మందల మందలుగా. మన రాయలసీమలో ఉంటాయా ఫ్రెండ్స్? అదిగో మన రాయలసీమలో ఉండవు కదా చేపలు. చూసారా ఎలా తిన్నా? అదిగో ఎలా కొట్టుకుంటాయి చూడండి. అదిగో అదిగో పెద్ద పెద్దగా ఉంటాయి ఫ్రెండ్స్, చాలా డేంజర్ చేపలు అనమాట. ఇవి మన ఏళ్ళు కూడా కొరికేస్తాయి. చూశారు కదా, చూశారు కదా, ఇవన్నీ అవే చైనా చేపలు. భీమవరం నుంచి నేను మీ రాయలసీమ కుర్రోడిని. చూశారు కదా, మన రాయలసీమలో ఉంటాయి ఫ్రెండ్స్ చేపలు, ఎక్కడో ఉంటాయి. అలా తినడానికి తీసుకొస్తాం, కానీ ఇక్కడ అలా కాదు. మొత్తం చేపలు, రొయ్యలు అవన్నీ కలిపి వండుతారనమాట ఇక్కడ. అబ్బా రొయ్యల పులుసు ఉంటుంది ఫ్రెండ్స్, అబ్బా సూపర్గా ఉంటుంది రొయ్యలు కూర. ఎప్పుడైనా తిన్నారా? మనకు దొరకవు కదా, ఏం చేద్దాం. చూడండి ఈ కొబ్బరి చెట్లు అవన్నీ, ఆ లుక్కు, ఆ అందం వేరేగా ఉంటాయి ఫ్రెండ్స్, మామూలుగా కాదు. మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఇదిగో మేత అలా వేయాలి, అలా వస్తుంటాయి. రాయలసీమలో పని ఉంటే ఇక్కడ ఎందుకు వస్తాం ఫ్రెండ్స్? రాయలసీమలో పని లేకే చాలామంది పని లేక వలసలు వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? పని ఉండాలి కదా, పని ఉంటేనే కదా మనకి. మరి రాయలసీమ కరువు అని చెప్పింది ఎందుకు? అందుకే. ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్, ఒక పూట అంటే మధ్యాహ్నం దాకా చేస్తేనే 700, మనకు 400, 300, 600 కూడా కాదు, 500. ఇక్కడ భీమవరం అలా కాదు, పశ్చిమ గోదావరి జిల్లా అంతా ఓ పూటకే 700 అంటే ఆలోచించుకోండి ఎంత ఉంటుందో. సాయంత్రం దాకా చేస్తే 1000 రూపాయలు. కేరళ తర్వాత ఇదే. అందుకే మన రాయలసీమ వెనకబడి ఉంది. వీళ్ళకు చేపలు, రొయ్యలు కంపెనీలు, ఇలా చెరువులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అలా అభివృద్ధి చెందుతున్నారు. మన రాయలసీమలో ఏముంది ఫ్రెండ్స్? ఏమి లేదు, కూలి పని చేస్తేనే నెలకి ఇస్తారు ఆ డబ్బులు కూడా. ఇదిగో వీళ్ళు చూడు ఎలా ఉంటుందో. ఇక్కడ అంతా డబ్బులతోటే పని, మామూలుగా కాదు, అన్నీ బీభత్సంగా ఉంటాయన్నమాట వీళ్ళ పని అంతా.